కలుగునుగాక. అది మీ స్థలాల్లో మీరు కూర్చోనండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో మరోసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి దేవుని సన్నిధిలో మరలా మనందరము ఈ రీతిగా కలుసుకోవటానికి ప్రభు కృప మన మీద అధికము చేసి కృపను విస్తరింపజేశాడు. అనుకునే ఈ స్థలములో చేరి దేవుని సన్నిధిలో మనం ఆరాధించే భాగ్యము, స్తుతించే ధన్యత, మరి దేవుని వాక్యం వినడానికి మరొక అవకాశము, మనల్ని మనం సరి చేసుకోవటానికి, వాక్యం ద్వారా దేవుని ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుని ఆ ఉద్దేశాలు చేయటానికి మనం తీర్మానించుకోవటానికి చక్కని అవకాశం తండ్రి మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. మరి రోజు చక్కగా వాక్యం చదివినిపించిన సర్వపాఠికి వందనాలు. ఎందుకంటే చక్కగా చదివారు, అలాగందరూ కూడా చదవాలా, అలాగే సిద్ధపడండి. మంచిది. మరి దేవుని సన్నిధిలో మరి వారములో ఈ రీతిగా పరిచర్య దూర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి గడిచినటువంటి 3 దినాల క్రితము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో మరి ఉదయకాలము, రాత్రి కాలము 2 మరి దినాలు, 2 పూట్ల ప్రత్యేకమైన ఆరాధనలో మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లు, కూడికలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా దేవుడు అద్భుతంగా అక్కడ మరి కోటమల్లు జరిగించాడు. దేవునికి స్తోత్రం. సంఘముగా మీరు చేసిన ప్రార్థనలు బట్టి దేవుని సేవకులుగా అక్కడ నిలబడినప్పుడు దేవుడు తన ఆత్మకార్యాలు మరి ఆ గృహములో, ఆ కుటుంబాల్లో దేవుడు జరిగించాడు. దేవుడు నిజంగా పగటి కాల మరి ఆరాధన ఎంతో అద్భుతంగా ఆత్మ సంచారముతో అక్కడ హైదరాబాద్ లో జరిగింది. జూబ్లీ హిల్స్ అనే ప్రాంతము, అది ట్యాంక్ పాండ్ దగ్గరలో ఉన్నది. బంజారా హిల్స్ ఆ ప్రాంతం, అక్కడ జరిగింది. అక్కడ నిజంగా కుటుంబస్తులు రాత్రి కాల కూటమును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ మెథడిస్ట్ మాస్టర్స్ ఫెలోషిప్ లో వారు ఉంటారు. నిజంగా అక్కడ సేవకులు కూడా మరి మనల్ని గుర్తించి, దేవుని సేవకుడుగా నన్ను గుర్తించి మొదటగా నాకే అవకాశం ఇచ్చారు. చక్కగా అక్కడ చూసి మంచిగా ప్రారంభం కానీ, పాటలు కానీ, తర్వాత వర్తమానములో కూడా దేవుడు చక్కని విషయాలు వారితో మాట్లాడటము, వారందరూ కూడా సంతోషించటము, మంచి సాక్ష్యము వారి ద్వారా విన్నాం. దేవునికి స్తోత్రం. మాకు మంచిగా ఒక విశ్రాంతి గృహాన్ని కూడా వేరే లాడ్జిని ఏర్పాటు చేసి మంచి ఏసీ రూములు కూడా మాకు ఏర్పాటు చేశారు. అక్కడ విశ్రాంతి తీసుకున్నాం, మంచిగా వాడబడి గత రాత్రి 11 గంటలకు నేను విజయవాడ రావడం జరిగింది. మరి విజయవాడ వచ్చి మరి రాత్రి 10 రోజుల మహేష్ వారి గృహమందు విశ్రాంతి తీసుకుని మనందరి పేదలతో పాల్గొనడానికి కూడా సహాయం చేశాడు. నిజంగా దేవుడు హైదరాబాద్ ప్రయాణ దీవెనకరంగా మార్చారు. దేవుడు మన ప్రార్థనను బట్టి దేవుడు తన కార్యాలు జరిగించారు. హల్లెలూయా. వారు మంచి సాక్ష్యాలు కూడా చెప్పారు. వారి భార్య భర్తలు ఇరువురు చక్కని సాక్ష్యాలు చెప్పారు. మరి దేవుని సేవకులంగా మన సంఘాన్ని గురించి కూడా వాళ్ళు ఎంతగానో మరి కార్యాల విషయంలో మనం చేసిన ప్రార్థన బట్టి మంచి టెస్ట్ మనీస్ ఉన్నాను. అందుని బట్టి దేవుని మహింపచ్చాం. ఆ రీతిగానే పోయిన వారం అంతా కూడా హైదరాబాద్ ప్రయాణాలు కానీ కొన్ని ప్రయాణాల్లో తోడుకుంటే మంచి విజయం ఇచ్చాడు. అది దేవుని కృప. ఇంకను ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో గొప్పగా జరగాల. అందుని బట్టి దేవుని సన్నిధిలో మన బలంగా సంఘంగా ప్రార్థన చేయాల. ఈరోజు దేవుని సన్నిధిలో
వాక్యానికి ముందు ఒక మాట చెప్పి వాక్యానికి వెళ్తాను. లాస్ట్ వీక్ ఆన్లైన్ జరగాల్సింది మనకి, ఎందుకంటే లాస్ట్ వీక్ నేను హైదరాబాద్ లో కాబట్టి శుక్రవారం మనకు జరగాలి. ఈ శుక్రవారం 3వ శుక్రవారం మనకి ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. దానికి ముందు రోజు మరి యథాప్రకారంగా పాస్టింగ్ ప్రేయర్ లాగా ఉంటుంది. అది నేను వచ్చి అందరినీ దర్శించి ప్రార్థన కూడా చేస్తాను. కొంత ఈ ప్రార్థనలో మీరు ఈ రోజు రాని వారికి కూడా మనకి తెలియపరచడం, ఎందుకంటే ఈరోజు చాలా మంది మిస్ అయ్యారు. మనకి తెలియపరిచి వాళ్ళందరూ కలుసుకునేలాగా చూడండి. మరి కొన్ని విషయాలు ప్రార్థన చేయాలా, మరి వాతావరణ పరిస్థితులు కూడా బాగాల. మన కొత్తపేట అంతా కూడా అంటే ఏరియా వచ్చి ఎలా ఉందంట చాలా కొత్తపేటలో నార్యాపళ్ళు ఉంటారు. నేను విజయవాడలో హైదరాబాద్ లో నా ఫోన్ లో వచ్చింది. ఉత్తరాదిరాజేశ్వరపేటలో చాలా ఏరియా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అధికారులు వచ్చి వాళ్ళు పరామర్శ ప్రార్థన చేస్తున్నారు. ఒక న్యూస్ వచ్చింది, ప్రార్థన చేస్తాము. అక్కడ ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ పేట అంతా కూడా ఉంది. నా కొత్తపేటలో కూడా మన పేటకు కూడా వచ్చిందన్నారు. వాటర్ చేంజ్ అవటం వల్ల మన ఫెస్టివల్స్ ద్వారా అది వాటిలో వేస్తారు కదా, అది కలుషితం అవుతాము. కొంతమంది చెప్పిన మాట ఏంటంటే నాకు ట్యాంక్స్ లో ఆ ట్యాంక్ లో ఏదో పిల్లి పడి చనిపోతే వాటిని తాగితే అన్నారు. ఎవరు మాట న్యూస్ చెప్పారు, అదంతా వాస్తవం నాకు అది తెలియదు. అన్నారు నా దృష్టికి. అక్కడ ఎవరో తిట్టి ప్రార్థన చేశాం. మరి ఆ పరిస్థితి బాగాల, చాలా మంది వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్స్ తో బాధపడుతున్నారు. ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. మన పేట కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. నీరు పరిశుద్ధం మనది. నీరు కూడా జాగ్రత్త ఏంటంటే కాచి చల్లార్చి వడపోసుకు ప్రార్థన, లేకపోతే ఏదన్నా ఈ వారం రోజులు ఏదన్నా ఈ ట్యాంక్ వాటర్ కదా లేదా ఓకే. మరి ఆ విషయం మీరు కొద్దిగా వాటర్ విషయంలో శ్రద్ధ వహించండి, జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యానికి మూలం వాటరే. మన పెద్దానికి తాగే వాటర్ ద్వారానే మన లెగ్స్ మీద బాడీలో ఉండేది వాటర్ శక్తి జలం తాగాలి. కనుక కొంచెం మీరు పరీక్షించి గమనించి తాగండి, మనం హెల్దీగా ఉంటాం. కనుక పరిస్థితుల కొరకు మనం అన్ని కూడా ప్రార్థన చేయాలా. ప్రార్థనే మనకు విజయాన్ని, జయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలడు. మీరు గమనించేవాళ్ళు, మన ప్రార్థనలే కార్యాలుగా చూస్తాం. అమ్మా, మన ప్రార్థనే కార్యం జరిగింది. మనం ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలడు దేవుడు. ప్రార్థన చేయకుండా ఏమీ చేయడు. ప్రార్థన చేసి ఏదైనా చేయగలం, ఏదైనా పొందుకొనగలం, ఏదైనా ఇవ్వగలడు. వాస్తవంగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని కొరతలకు, కొన్ని ఇబ్బందులకు, కష్టాలకు, యుద్ధాలకు, పోరాటాలకు, మరి కొంత లేమిడి, దరిద్రతకు కారణం ఏమిటో యాకోబు రాసిన పత్రికలో మీరు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఇలాగ వ్రాయబడి ఉన్నది. అందరూ యాకోబు రాసిన పత్రికలోకి వస్తే ఇలాగ యాకోబు సంఘానికి తెలియపరుస్తున్న మాటను మనం గుర్తు చేసుకోగలం. అందరు తీయండి మా, అందరు తీయండి. 1వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట మన కుటుంబాల్లో యుద్ధాలకు, కలహాలకు, కష్టములకు, కొరతలకు కారణం ఏమిటి అని చెబుతూ 4వ అధ్యాయం అందరు తీయండి. బైబిల్ ఉన్న వారు అందరు తీయండి. 4వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, మొదటి వచనం చదవండి మీలో ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువమా. మీలో యుద్ధములను పోరాటములను క్వశ్చన్ మార్క్ వేశాడు. దేని నుండి కలుగుతున్నవి? యుద్ధములు, పోరాటాలు
పోరాటాలు దేని నుండి క్వశ్చన్ మార్క్ వేసి ఆయన అంటాడు, మీ అవయవములో పోరాడుచున్న మీ భోగేచ్ఛల నుండియే కదా యుద్ధములకు పోరాటాలకు కారణం ఏమిటంటే శరీరములో మన బాడీలో మన అవయవుల్లో భోగేచ్ఛల నుండే కదా. అంటే ఉన్నదానితో సంతృప్తి చెందక అందులో దానికి నిచ్చెనలు వేసుకుని, లేకపోతే మన ఆదాయం ఏమో 10 రూపాయలు అయితే ఖర్చు ఏమో 100 రూపాయలు. పులిని చూసి నక్క ఆకలి పెట్టుకుందంట. పులే పిల్లి అవునా కదా, నక్కేసారి. పులిని చూసి పులికి లాగా నేను ఉండాలా, పులి అరిస్తే జంతువులన్నీ పారిపోతున్నాయి, పులికి నాకు తేడా ఏందని నక్కంట పులిని చూసిందంట తను చూసుకున్నట్ట, పులిని చూసిందంట తను చూసిందంట. దానికి తేడా ఏంటంటే దానికి చెవులు ఉంటే నాకు చెవులు, దానికి కళ్ళు ఉంటే నాకు కళ్ళు, దానికి ముక్కు ఉంది నోరు ఉంది అన్నండి. మరి దానికి 4 కాళ్ళు ఉండే నాకు కూడా. ఏది తేడా చూస్తే ఒక తేడా కనపడుతుంది. దేనికి? నక్కకమా? ఏం కనపడిందంటే నేను తెల్లమన్నాను, అది సార్లు ఉంది కాబట్టి ఒకటే తేడా, సార్లు వేసుకోవా. అప్పుడు నన్ను చూసి నేను కూడా సేమ్ టు సేమ్ అనుకో. ఏం చేసింది నక్క? వెళ్ళిపోయి మరి ఎవరు తీసుకొచ్చిందో మరి ఆ వాతలు పెట్టుకుని తీసుకొచ్చి కాలుసుకుని ఇటుకు వాత పెట్టుకుని ఆ వాతల దెబ్బకి కాలి ఆ గాయాల దెబ్బకి ఏమైంది? వాయుగమ్మి చచ్చిందంట. ఏమండి? వాయుగమ్మి వచ్చిందంట. పులిగా చేసాడు. పులి చూసి నక్కవాతలు పెట్టుకుని వాయుగా చచ్చిపోవటం తప్పితే అంత గట్టిగాని. వాళ్ళు అది కొనుక్కున్నారు, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకెందుకు, నాకు కూడా అది కావాలని నిచ్చిల్లేస్తే ఏమైందంటే జారి కింద పడ్డామంటే కాళ్ళు చేతులు ఇరిగితే నడిపించున్నావా ఇక నేను నడవలేదయ్యా అని పాడుకోవాలి. అవునా కదా? లేకపోతే ఒక పాట పాడతారు, ప్రదేశులము ప్రియులా, ఈ పాటలు పాడుకోవటం. నా పాటున వచ్చు ఈ పాట పాడుకుంటే వెళ్ళాల్సిన ఏముంటుందమ్మా. చాలా మంది నిజంగా మన స్థితిని బట్టి కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవాలి, కానీ లేని దాన్ని ఆశించి సంతృప్తి చెందకుండా అది కావాలి ఇది కాదు పాకులు అంటే ఆశ ఉండాలి, కానీ ఏముండకూడదట. అది ఉంటే అది మనకు నష్టము, కష్టము, ఇబ్బంది, యుద్ధములు, పోరాటాలు, జగడాలు ఇవన్నీ మనం తీసుకొచ్చి ముందులో మన ప్రశాంతతని, మన మనసుని, దేవుని సన్నిధిని మనం దూరం చేసి దేవుని విడిచిపెట్టి దాని కొరకు పరుగులేస్తాం, లాభం కొరకు పరుగులేస్తాం. అదొద్దు. ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఈ సమస్యలు అంటే ఈయన అంటున్నాడు భక్తుడు మనకు తేటగా, మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛలుండే కదా. కాబట్టి నీ ఉన్నదానిని బట్టి సంతృప్తి పడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి నా బిడ్డలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి స్థితిని బట్టి, నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఇల్లుని బట్టి, నాకు ఇచ్చిన వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నా బిడ్డకి ఇచ్చిన మంచి జాబును బట్టి నీ నామమునకు స్తోత్రం. నీ చిత్తమైతే మరొకటి పైకి ప్రార్థన ఆస్తి చేయగలి. ఏదో వాళ్ళు అలా చేసారు, నేను కూడా ఆడుకోవడం అవ్వాలని వద్దు. మనకి ఎదుటి వ్యక్తులను మనం పోల్చుకుంటే దేవుని వైపు చూడు, నీకు ధైర్యం వచ్చింది. దేవుని వైపు చూడు, విశ్వాసం వచ్చింది. దేవుని వైపు చూడు, ఓపిక వచ్చింది. అందుకని ప్రభు అన్నాడు, హెబ్రీ పత్రికలు పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ పందెములో ఓపికతో ఆయన వైపు చూస్తే మనం ఏమైందంటే విశ్వాసమున కర్త ఆయన నడిపితే ఆయన వైపు చూడాలి, కానీ మనుషుల వైపు చూస్తే మనకి ఏం కలిగిందంటే మనుషుల వైపు చూసి మనం ఏదో మనం కలిగిన వాటిని బట్టి సంతృప్తి పొందాలి, కానీ మరి లేని వాటిని ఆశిస్తే కీడులోను అపాయాలను పడతారని మరో చోట తిమోతి పత్రికలో ఒక చోట అంటాడు పౌలు గారు. మనం కలిగిన వాటిని బట్టి ఏం చేయాలా? సంతృప్తి చెందాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష అనేది ఉండకూడదు.
ధనం కావాలి కానీ అవసరాలు కావాలి, ఆ అపేక్ష ఉండకూడదు అంటే. కానీ వాటిని తీసుకుని మనం నష్టంలో ఉరిలో పడ్డారని దేవుని వాక్యం మనం. కాబట్టి మన శరీరంలో కొన్ని ఏడ్చులు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే క్రమపరుచుకోవాలా, వాటిని మనం మోల్డ్ చేసుకోవాలా. మనం చేసుకుని దేవుని ఆలోచనకి యాడ్ చేసుకుని ఆయన చిత్తానుసారం నేను చేసే పని దేవుని చిత్తానుసారంగా ఉందా, నా ఆలోచన నేను తొందరపడుతున్నానా, నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నానా, ఇది తండ్రి యొక్క ఉద్దేశమా, తండ్రి ఆలోచన చేస్తున్నానా, వాక్యానికి విరుద్ధంగా పోతున్నానా, వాక్యాన్ని యాడ్ చేసుకుని వెళ్తున్నానని గమనించుకుని వాక్య వెలుగులో నడుచుకుంటా వెళితే తప్పకుండా దేవుడు నీ ఆశను చూస్తాడు, నీ కోరికలు చూస్తాడు. దేవుడు కొద్దిగా నువ్వు అనుకున్నది ఆలస్యం అవ్వచ్చు కానీ నీ ఆశను తప్పకుండా తీర్చి తన కార్యాన్ని జరిగించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు గమనించుకోకుండా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు వాటిని చూసి మనం కొన్ని నిర్ణయాలు మార్చుకుంటూ వాళ్ళ నష్టం జరుగుతుంది. ఇదే అంటున్నాడు, మీలో యుద్ధములు పోరాటంలో దేని నుండి కలుగుతూనే ఉంటే మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా అని చెప్పి 2వ వచనంలో అంటాడు. చదువమ్మా, 2వ వచనంలో ఏమన్నారు? మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటం లేదు. మీరు ఆశపడుతున్నారు, ఫలాలు కావాలి ఆశిస్తున్నారు, కానీ మీకేమవట్లేదట, దొరకటం అని ఆ వాక్యంలో మనం చెబుతున్నాడు. నరహత్య చెయ్యుదురు, మత్సర పడుదురు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు. చూసారంటమ్మా, మీరు ఆశపడుతున్నారు కానీ, మీరు కోరుకుంటున్నారు కానీ మీకు ఏమవట్లేదు అన్నాడు. మీరు అడుగుతున్నారు, ఆశపడుతున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ పోట్లాడుదురు, కానీ ఏం చేయలేరు. మానవుల్లో ఉంటుంది ఏంటంట, ప్రతి మానవుల్లోనంట నరహత్య అంటే ఏంటంటే ఒక వ్యక్తిని హత్య చేయటం అంటే సంపటం. కానీ మీరు నరహత్య అంటే బైబిల్ చెబుతున్న మాట అంట, ఒక వ్యక్తిని ఒక నైఫ్ తీసుకున్నాం, ఇంకొకటి తీసుకున్నాం, ఒక హాని చేసి చంపటం కాదంట. ఇది జనరల్ గా అయితే నరహత్య మాట. కానీ బైబిల్ లెక్క ప్రకారము మనందరము కూడా నరహత్య చేస్తున్నామంట. ఎవరిని? అందరూ. ఆ నరహత్య అంటే ఏదో దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎంత వివరంగా చెప్పాడు. దీని అర్థం ఆత్మీయ అర్థాన్ని చెప్పాడు. ఈ మాట ఒకసారి అంటే ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి దాని మీద దృష్టి నిలబడి 5వ అధ్యాయంలో అన్నమాట. ఇరవై 21 వచ్చిన చదవండి అమ్మా. 5వ అధ్యాయం 21 వచ్చిన పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలో ఆ ఆజ్ఞలు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరందరూ గుర్తున్న వాళ్ళు. దేవుడు ఇచ్చిన మన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందైనా, ఈ కింద భూమి మీదైనా, భూమి కింద నీళ్ల యందైనా ఏ రూపమును, స్ట్రక్చర్ గా ఏ రూపమును చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, ఏ రూపాన్ని పెట్టుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటికి దండం పెట్టకూడదు, వాటికి పూజ చేయకూడదు, వాటి ప్రసాదాలు తీసుకోకూడదు. ఈ రోజుకి 10 ఆజ్ఞలు చెప్పమంటే 2 2 3 అని అంటారే, 2 4 ఈ ఎక్కాలు అప్పచెప్పినట్టు 10 ఆజ్ఞలు అప్పచెబుతున్నారు. కానీ ఆజ్ఞలు ఎంతవరకు పాటిస్తున్నారంటే, నాకు ఎందుకు వచ్చిందంటే, ఈ విగ్రహాలు బొమ్మలు మనుషులు చేశారు, దేవుడిని తీసుకెళ్తారు, ఎందుకు పెడతారో తెలియదు, ఎందుకు తీసుకెళ్ళి జాతి 4 రోజులు నెత్తి ఆడ పడేసి దరిద్రం పోయింది పో అనుకుని వస్తున్నట్టుగా వస్తారు.
సరే వాళ్ళంటే అజ్ఞానులు అనుకో, అన్యులు అనుకో. ఏ దేవుడు నమ్ముకున్న బిడ్డలకు జ్ఞానం ఏమైంది, బుద్ధి ఏమైంది. విగ్రహారాధన చేయకూడదు, సాగిల పడకూడదు, వాటిని చోటు చేసుకోవద్దు. విగ్రహారాధన సంబంధమైన ఏది కూడా మనం తినకూడదు. ఏదన్నా ప్రసాదాలు మనం తినొచ్చా? నాకు ఎందుకు వచ్చిందంటే జ్ఞాపకము, పొన్నూరులో మన చర్చికి దగ్గరలో రైల్పేట రైల్వే స్టేషన్. ఇదివరకు నేను అక్కడ పరిచయం చేశాను. నేను విజయవాడకు రావటాన్ని బట్టి అక్కడ పరిచయం ఆగిపోయింది. రీసెంట్ గా ఆ ప్రాంతంలో నేను కనపడితే ఒక అమ్మాయి చెల్లికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయి బాధపడితే హాస్పిటల్ దగ్గర కనపడి, అమ్మ ఎలా ఉన్నారు, ఏంటంటే బాగున్నా ఉన్నాయా, నా కాలు విరిగిపోయింది, యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు రైల్పేట రావాలి, ప్రార్థన పెట్టండి. మీకు ఏదో సమయంలో ఒక రోజు వారానికి వచ్చి మా ఇళ్ళలో ప్రార్థన పెట్టండి, మీకు ఎక్కువ ప్రార్థన కాకపోయింది. ఇలా చెబితే గత 4 వారాల నుండి నేను ప్రార్థన పెడుతున్నాను అక్కడ రైల్పేట. ఎప్పుడు కొన్నూరులో అయిన తర్వాత మళ్ళీ 4 గంటలు 5 గంటల వరకు అక్కడ పెడుతున్నాను. ఒక 10 మంది కలుసుకుంటున్నారు. వానిలో దేవుడి స్తోత్రం. 3 వారాలు అయిన తర్వాత మొన్న హైదరాబాద్ వెళ్ళక ముందు నేను రైల్పేట రైల్వే స్టేషన్ కి బండి కోసము ఎందుకో నేను వెళ్తా ఉంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర బొమ్మ పెట్టారయ్యా. ఆ వీధులు ఆ రైల్వే స్టేషన్ కు మనం రైల్వే స్టేషన్ ఎంటర్ తిరుగుతా ఉంటే ఈ మూల మీద బ్రిడ్జి దగ్గర ఏమో మన ప్రాంతం పెట్టే గృహం, అంత దూరంలో బొమ్మ పెట్టారు ఈ దగ్గర. నేను తన్నికి తిరిగి వస్తుంటే ఆ బొమ్మ దగ్గర నుండి చేతుల్లో బొమ్మ దగ్గర ఉన్న భోజనాలు తీసుకుని విహారం తీసుకుని పరిగెత్తుకుంటా వస్తున్నారు. ఎవరు? అక్కడికి వెళ్ళేవాళ్ళే. ఇప్పుడు ఎందుకు మన వాళ్ళు 4-5 ఉన్నారు, వాళ్ళతో పాటు వస్తున్నారు. సరిగ్గా నేను బండి వేసుకున్నాను కింద పడ్డ. చూడండి, వాళ్ళు ఎట్టిపోవాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరిగా వీళ్ళని ఎదురు చూసేలేకి వాళ్ళే 4 అక్కడ ప్రార్థన పెడతాను. నేను అక్కడ దిగితే వచ్చి ముస్లిం అంటే అని ప్రార్థన చేసి సూడయ్యలు ఏమన్నా జ్ఞానం అందాలకే ఎవరంటే చెప్పాలని చూసే వాళ్ళు నేను కనపడినకి ఎందుకు కనపడకుండా ఊరుకుపోయి స్పీడ్ వేగం పెంచి వెళ్ళిపోయాను. దాటి వెళ్ళిపోయారు. ఏమనిపించిందంటే అజ్ఞమైపోతుంది. తినటానికి మాత్రము, చదవటానికి మాత్రం సన్నిధికి వాళ్ళు రావడానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఏమవుతుంటే గ్రహింపు లేకుండా దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ విగ్రహారాధన సంబంధించి పూజ చేసిన ఆహారం తీసుకొచ్చి 100 రూపాయలు పెడితే బిర్యానీ దాన్ని ఒక పక్క పులిహార పాలు పెట్టి తీసుకుని వస్తున్నాయి. దేవుడు వాడు అలా చేయకు. అందుకనే దేవుడు అన్నాడు, నేను చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిచిన ఎందుకు? నే ఆజ్ఞల పాట నేను చెప్పింది మీరు చేయకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుచుట. చాలాసార్లు అనేక మంది వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, సన్నిధికి వస్తున్నారు. కానీ ఎంతవరకు అంటే అనుసరణ పాటించడము, ఆ దేవుని వాక్యానికి లోబడటము. అయ్యో మనం విగ్రహారాధన చేయకూడదు, దానికి దండం పెట్టకూడదు, పూజ చేయకూడదు, మన ప్రసాదాలు తినకూడదు అనే ఒక కట్టడ అనేది, ఒక దేవుని కొరకు నియమం అనేది నీ కాళ్ళకు తేడా అయింది. నలుగురిలో నతానీయులు గుంపులో అంతేనా? నలుగురిలో కలిసిపోతున్నాక నీలో ప్రత్యేకత ఏది? మనలో ప్రత్యేకత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నాతో అంటారు, బ్రదర్ నా దగ్గరికి మేము జాబ్ చేసుకుంటాము, చాలా మంది తీసుకొస్తారు. చెప్పేసారు నేను ప్రభు అనుకున్నాను, మేము ప్రసాదాలు మీరు పలారం పెడితే మేము తింటలేదండి అని అడుగుతున్నారట. తింటానండి. ఒకవేళ మీరు మాల్లో ఉంటారా? కుర్రోడు చెప్పిన ప్రశ్న, మన అయ్యప్ప మాల్లో ఉంటారు, మేము తీసుకొచ్చి తింటారా? మేము వండి తింటారా?
మీకు వచ్చాం, మేము కూడా అట్టనే మేము హాల్లో ఉన్నాము, మేము నమ్ముకున్నాం, మేము అలా ప్రసాదాలు మాత్రం మా దేవుడు అని చెప్పేసి ఏమని చెప్పేసి దేవుడి కంటే ఎక్కువ కాదు మనం ఏమా చెప్పు, మీరు పెడితేనే మేము తీసుకోవాలి, మేము తీసుకోవాలని అడుగుతుంది. అయితే మన దగ్గర తిప్పొచ్చు అని మనం ప్రత్యేకంగా మేము దేవుడు చచ్చిపోతాం దేవుడు చెప్పేసి దేవుని ఆజ్ఞాపించింది. మనం అంత ఆజ్ఞ మీద విగ్రహారాధన చేసినట్టేగా, మనం అభ్యర్థులు పంచుకున్నట్టుగా దేవుడికి బాధ కలిగించినట్టే కండి. అది ఎంత బాధ దేవునికి ఏదైనా సహితాడు, కానీ విగ్రహారాధన విచారం దేవుడు సహించడం అంత ఘోరమైనటువంటి ఆ పాపాన్ని దేవుడు. అలాంటిది మనం ఏం చేయాలి? ధర్మాది ఎదురవుతుంది మీకు చెప్పాలి. దేవుడు కూడా బాధపడుతుంది ఎప్పుడో తెలుసా? యశాగ్రంథం ఒకటి అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, మీరు పిల్లల కన్నా వాటిని పెంచా, గొప్పోళ్ళు చేశా, పెద్దోళ్ళు కూడా కాదు గొప్పోళ్ళని ఉన్నతంగా కోరికలు తీర్చా, మేలు చేశా, అన్ని ఇచ్చా. గొప్పోళ్ళు చేస్తే పొదకు తిరిగి వాళ్ళు నా మీద తిరగబడుతున్నా, నాకు లోబట్టలేదు, నా మాట అసలు వినటం లేదు, నీ దేవుడు ఎంటలేదు, నువ్వన్నీ నా ఆకాశమని తన బాధ ఎవరితో చెప్పుకున్నారు? ఆకాశంతో భూమితో చెప్పుకున్నాడు దేవుడు. గొప్పవాళ్ళు చేశాడు, హెచ్చించాడు, అందించిన తర్వాత దేవుడు విడిచి వాళ్ళు దుద్దుకొచ్చినట్టు పోతున్నాడు. ఇది దేవుడు సహించడు, ఇది బ్లెస్సింగ్, దేవుడి ఆశ్రమం. అందుకని మీరు ఆశిస్తున్నారు గాని, మీరు ఆశపడుతున్నారు గాని మీకేమీ దొరకట్లేదు. ఎందుకు యుద్ధాలు, ఎందుకు మీ ఇంట్లో పోరాటాలు, ఎందుకు ఈ కలతలు, ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే మీ శరీరంలో భోగేచ్ఛలను బట్టి శరీర ఆశలను ఏం చేసుకోలేకపోతున్నారు, కోరికలను అణుచుకోలేకపోతున్నారు. ఆశ నిగ్రహం అనేది లేదు. తిండి కోసం ఆతృతపడి చాలా మంది నష్టపోయి, ఈ రోజు కూడా క్రైస్తవులకు ఏమైపోయి అలవాటు దేనికి అయిపోయాయంటే తిండి కోసం దేవుని ఆజ్ఞ పక్కన దాంట్లేదమ్మా. చాలా మంది కదా, చాలా మంది తోడుతున్నారు. ఆనాడు ఏదే తోటలో ఎక్కడ ఆజ్ఞ మీదేరు, అక్కడేగా తిండి దగ్గరేగా కదండి. ఆ తిండి కాడే ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మంది కూలిపోయింది ఎక్కడ, అక్కడే. వీళ్ళ దేవుని సన్నిధిలో మన్నాను కురిపించే కాడు కూడా దేవుడిని దూషించింది ఇక్కడే. వీళ్ళ ఆశ నిగ్రహం అనేది ఒక ఆజ్ఞగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ అలాంటి ఆ విషయాల్లో ఆశపడుతున్న ప్రతిపడతల కారణం చూద్దాం. అయితే ఇక్కడ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుడిని ఎవరు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది ఒకటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటండి, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా ఉత్సవం చేయకూడదు. ఏడబడితే ఆడ ప్రభునామాన్ని కూడా చాలా మాట్లాడాలి, చోటే మాట్లాడాలి. దేవుని నామాన్ని మీ యొక్క ముత్యాలు తీసుకెళ్లి పొద్దుల మీదకి వస్తే పొద్దులకు ముత్యాలు విలువ తెలిసిందా? అది కూడా మట్టిలో చెప్పేసింది. కానీ ముత్యపు విలువ అది మనకు తెలుసు. ముత్యం డైమండ్ ఈ విలువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్ లో బాగా ఆ గోల్డ్ డైమండ్స్ తో కూర్చున్నటువంటి తీసుకొచ్చి ఎంత చిన్నగా డైమండ్ ధర ఇట్లా కరెక్ట్ గా మేరకు అనుకుంటుంది. డైమండ్స్ తీసుకొచ్చి డైమండ్స్ లక్షలే చెప్పి అది డైమండ్స్ లక్షలు పెట్టి 10 lakhs పెట్టి ఆ డైమండ్స్ సంబంధించి చేయడం దాని విలువ 10 మంది పడేసి ఉంటారు. 10 లక్షలు ఆ డైమండ్ విలువ తెలిసిందా? వాక్యపు కూడా దేవుని నామం కూడా ముత్యాలు కట్టే వాళ్ళు. అది 10 మంది కొన్నిసార్లు దేవుని వాళ్ళు కొంతమంది జీవితం వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఇంతే అన్నా లేకపోతే ఒకరికి వచ్చేసి నువ్వు కొన్నిసార్లు చెబితే నిన్ను రకరకాలకి నిన్నే మళ్ళా ఎంత లేదా వచ్చి దేవుడు చూసుకుంటాడు. ప్రభా నేను చెప్పాలి చూసాను ఆయన లేదు చూసుకుంటా వదిలేసి అందుకని దేవుని నామాన్ని వ్యర్థంగా ఏడబడతాడు. ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదు. అవసరమైన చోటే కొన్నిసార్లు పవిత్ర నామాన్ని ఇచ్చేయాలని బైబిల్ చోటు. అది ఆజ్ఞలో మరొక ఆజ్ఞ కూడా ఏమన్నంటే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారి పూసిక పొలనైనను ఎద్దునైనను పొరుగు వారి భార్యనైనను దాసినైనను దాసురాలనైనను మా పొరుగు వారి పూసిక పొల్ల కూడా స్కూల్ ఉండాలంటే ఏం చేయదు. మన ఇంట్లో ఎవరితో పొరుగుడు పూలు ఉందని చూసుకోండి. స్తోత్రం హల్లెలూయా. ఒకసారి కూరలు వేసుకుంటాం, టీ తీసుకుంటా, ఇది తీసుకుంటా, పక్కన లోపల పెట్టుతాం. ఒక ఆయన ఈశ్వర్ గారు చెబుతున్నాడు, ఒకసారి నువ్వు దీవించబడాలంటే నీ పొరుగు స్పూన్ గాని గిన్నె గాని కప్పు గాని టీ కప్పు గాని ఉందా? ప్రభా ఇది నేను ఇంట్లో దాన్ని కాదయ్యా మొరపెట్టిద్దండి. టీ స్పూన్ కూడా మొరపెట్టిద్దండి. అయ్యా వాళ్ళ ఇంట్లో దాన్ని నన్ను ఏడబెట్టి బంధించాను.
అని ఏం మొరపెడితే పొరుగుడితే మనకి ఏది ఉండకూడదు, ఏది అని ఇచ్చిపడే దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఉండగా పూసి పొల్లకూడదు, ఇతరుల మనతో ఉండకూడదు. అది దేవుని యొక్క వాక్యం. ఇలా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? అబద్ధము ఆడరాదు, తొంగి నిల్లరాదు. ఆ తర్వాత నాడు నరహత్య నరహత్య. ఈ ఆజ్ఞల్లో అన్ని కూడా దేవుడు కొంత మార్పు తీసుకొస్తూ నరహత్య అంటే ఏంటో ప్రభు చెప్పిన మాట మనం తెలుసుకుంటానండి. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 వచనం చదువుకుంటే ఇలాగ రాయబడింది. 5:21 చదవండి. 21 ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నరహత్య చేయవద్దు. అది ఎవరైతే నరహత్య చేస్తారో వారు ఏమవుతారు? విమర్శ చేయబడతారు. తీర్పులోనికి వచ్చి విమర్శ చేయబడి పరలోకమో నరకమో నిర్ణయించబడి వాటి నరకమో పరలోకం నిశ్చయం చేస్తాడు దేవుడు. పూర్వీకులతో అంటే 10 ఆజ్ఞలు, పూర్వీకులైనటువంటి మోషేతో 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి మాట, చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే అప్పుడు నేను పూర్వీకులతో ఆరాధన చేయటం గురించి చెప్పాను, మీరు విన్నారు, తెలుసు 10 కమాండ్మెంట్స్. అయితే ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ కొత్త నిబంధనలో నేను మీతో చెప్తున్నది ఏమనగా, తన సహోదరుడు అంటే మన శిక్షలో ఉన్నటువంటి సహోదరు మనందరం సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శించబడతాడు. తన సహోదరుని చూచి వేస్ట్ ఫెలో, వ్యర్థురాలా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలండి. నరహత్య అంటే ఏమీ లేదు. హత్య చేయటం పూర్వం చెప్తున్నాం, విన్నారు కదా. అది కాదు, కానీ ఒక సహోదరుని నీ మధ్య నీ సంఘంలో ఉన్న వారిని కోలనాడి మాట్లాడుతూ కత్తిపోట్లు మాట్లాడతారే, హేళనగా మాట, నలుగురిలో చిన్న పుచ్చిపోయేదానికి నరహత్య చేయటమే. ఆ వ్యక్తిని ఏం చేసినట్టు? బాహ్య శరీరం కత్తి పెట్టినట్టు నీ దేత కొడుతున్నావు, గుండెల్లో పొడుస్తున్నావు, హత్య చేస్తున్నావు, బాధ కలిగిస్తున్నావు, గాయాలు చేస్తున్నావు, నెమ్మది లేకుండా చేస్తున్నావు. ద్రోహి, వ్యక్తురాల, ఎందుకు నీ జీవితం పనికి మారుతాను అట్టాడ్డా, రకరకాల పని ఇలాంటి వేస్ట్ గా నిష్కారణంగా రకరకాల మాటలతో మనిషిని గాయపరుస్తూ చేయటమే దీన్ని న్యూ టెస్టిమెంట్ ఏమన్నాడంటే నరహత్య. ఒక వ్యక్తిని బాధ పెట్టదు. నీ మాటల ద్వారా ఒక వ్యక్తికి ఎంకరేజ్మెంట్, సబ్స్టెన్స్ ఉండాలా, స్వార్థ చెప్పాలి, కానీ నీ మాట ఇతరులు ఏం చేయకూడదు, బాధ కలగకూడదు. అదే గాయం చేసి కత్తిపోటు మాటలు మాన్పేసేసే వ్యక్తిని నువ్వేం చేయాలి? ఇది నరహత్య అన్నాడు. కాబట్టి ఇతరులు బాధ పెట్టడము, ఇతరులకు ఆశించటము, ఇతరుల విషయంలో మనం కఠినం ఇలాంటివి ఉండొద్దని దేవుని వాక్యం అంట. నరహత్య దాంతో పోల్చాడు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో నరహత్య దేంతో పోల్చాడు? కారణం అన్నప్పుడు కారణం లేకుండా మాత్రం నిష్కారణంగా అలా చేస్తే మనకు అది మంచిది కాదన్నాడు. ఇంకో మాట ఏం చదవండమ్మా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకదు, కానీ సంపాదించుకోండి. పోట్లాడుదురు, నరహత్య చేదురు, మత్సరపడుదురు. మత్సర పట్టడం కూడా ఏంది? అది కూడా నేరం. మత్సరం అంటే అసూయ పట్టడం. ఇతరులను చూసి అది బాగా ఎదుగుతున్నా, డెవలప్ అవుతున్నా, చక్కగా కేవమ్మా చక్కటి ఇల్లు చేసి మంచి పరిస్థితులు, ఉద్యోగము, కూతురు ఉద్యోగం, భర్త ఉద్యోగం, ఆమె ఉద్యోగం, 3 ఉద్యోగాలు, 3 వస్తున్నారు, చక్కగా జాబులు చేస్తున్నారు. మేమేం ఏడే ఉన్నాం, వాళ్ళే ఆడున్నారు, వాళ్ళు బయట ఎక్కుతున్నారు, వాళ్ళు ఎడకెళ్తున్నారమ్మా. ఏంటంటే కట్టిన చీర కట్టలేదు, వేసిన బంగారం పెట్టలేదు, ఏది కల్లా అని అంటాం. మొన్న కట్టిన చీర కట్టండి, దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. కష్టపడ్డప్పుడు బాధపడి దేవుడు ఇప్పుడు కట్టుకోమని ఇస్తున్నాడు మంచి చీరలు, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మెల్ల బంగారం వేసుకోమని ఇస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కేసీలు అనుభవి సంతోషపడమన్నాడు, దేవుడికి స్తోత్రం. ఎంతో కష్టపడి బిడ్డలకు ఉద్యోగాలు ప్రయాసపడి చదివించుకున్నాం, చక్కని ఉద్యోగాలు బిడ్డలకు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. వాడిని బట్టి ఏమో లేమో కష్టపడ్డారు, బాబు దేవుడు గొప్ప పిల్లలు ఆశ్రయించామని అనుకోవాలి. కానీ వాడు చూసి వాడుతుంది నాకు లేదు, వాడు అలాగంటున్నారని అసూయ అనేది, మత్సరం అనేది ఎముకలదు కుళ్ళంట. నీకు ఏడు ఉండరు, అది క్యాన్సర్. ఈ 2 వచ్చింది. ఎప్పుడైతే అసూయ పడుతున్నావో అసూయ ఎముకలు కుళ్ళని సామెతల బ్రహ్మసూయ పడకూడదు, మత్సర పట్టమంటాడు దాన్ని. అది చాలా డేంజర్, మోస్ట్ డేంజర్. ఇలాంటివి కలిగి మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఏమీ కూడా దొరకటం లేదంటే మీరు ఇంకొక మాట చదవండి అమ్మా, కిందకు వచ్చేసేయండి. వాటిలోన 4వ అధ్యాయంలో అన్నాడు, నరహత్య చేయవద్దు, మత్సరపడద్దు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ మీరు దేవుణ్ణి అడగనందున మీకేమి దొరకట్లా. ఇది పాయింట్ అమ్మా.
ఇవన్నీ పోట్లాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ మీరు దేవుణ్ణి అడగట్లేదు. దేవుణ్ణి అడగటం ఎక్కువగా దేవుణ్ణి ప్రతి విషయంలో దేవుని అడిగితే నువ్వు పొందుకుంటావు. కానీ దేవుణ్ణి అడగండి బైబిల్లో కూడా ఉంది, అడుగుని మీకు అడుగు ప్రతివాడు పొందుకోకుండా ఉండడం. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సముద్రంగా దేవుడిని అడిగితే డెఫినెట్ గా దేవుడు మనకి ఇస్తాడు. అది నా మాట కాదు, నీ మాట కాదు, మన వాక్యం యొక్క సత్యము అదై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అన్నాడు, అడుగునందునే మీరు పొందుకోలేకపోతున్నాడు. ఇంకా కింద లైన్కి వస్తే ఇంకొక మాట చూడండి, ఇంకా దిడ్డైంది ఈ లేఖనము. అక్కడ సరే అయిపోయింది. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మరి ఉన్న వాక్యాన్ని మీకు చేస్తున్నాను. 3వ వచనం 4:3 మీరు అడిగినను మీ భోగోచ్యముల నిమిత్తమే దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమి దొరకదు. దేవుని ఒకటి అడగనందున మనకు సమృద్ధి అనేది ఉన్నట్ల. రెండోది మనం అడిగినను ఆయన చిత్తానుసారంగా కొన్ని విషయాలు అడిగితే కంపల్సరిగా మస్టర్షుడ్గా దేవుడు అది మనకి అందజేస్తాడు, కలగజేస్తాడు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. దేవుని చిత్తానుసారంగా దేవుడిని అడిగిన భక్తులు మన బైబిల్లో చూస్తే అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడా లేదంటే అందరు అడిగినట్లుగా ఇచ్చాడు. బైబిల్లో కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారు ఒకసారి నాకు గుర్తు చేయండి. హన్నా ప్రార్థన చేసింది, అడిగింది. దేని కొరకు అడిగిందమ్మా? ఏమడిగింది? ఏం పొందుకుంది? తనకు సంతానం కావాలని అడిగింది. దేవుడు హన్నా ఆశించినట్లు అడిగినట్లుగా అడిగిన సంవత్సరం తిరగకుండానే తన గర్భమును దేవుడు తెరచి చక్కని కుమారుడు రాజును అభిషేకించిన ప్రవక్తను సమయాలకు బహుమానంగా ఇచ్చాడు. దేవుడు అడిగి పొందుతుంది ఏంటి? బిడ్డను అడిగింది. తర్వాత బైబిల్లో ప్రవక్తలు అడిగారు కొంతమంది. అబ్రహాం అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ప్రభువా, నా కుమారుడు ఇష్మాయేలు నా మాట ఎంటలేదయ్యా, నా బిడ్డలు నా మాట ఎంటలేడు, వాడు తిరగబడుతున్నాడు. ఇష్మాయేలు అడవి గాడిద లాంటి స్వభావము. ఆ ఇష్మాయేలు బుద్ధి ఏంటంటే అందరూ ఇటుగా ఉండి ఇటు పనులు చేసుకొస్తాడు. రైట్ కాదు హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంటుంది వరకు. అది అడవి గాడిద లాంటి తిరుగుబాటు, అడవి గాడిదలాగా ఇలా అడవిలో ఉన్నాడు, మనుషులు బతిలేదయ్యా, వాడు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లు కృపద ఇచ్చామని ఇష్మాయేలు మార్పు చెందాలని తన బిడ్డల కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నిజంగా దేవుడు అబ్రహాము బిడ్డల మార్పు తీసుకొచ్చి, ఒకప్పుడు తల్లిని తండ్రిని పట్టించుకోకుండా అడవి గాడిద పనులు చేయదు కాబట్టి గాడిదలాగా తిరుగుతున్నవేరా అంటాం మనం పిల్లలను కూడా. ఈ పని పాటలేదు గాడిద అని అంటావే. ఈయన కూడా అడవి గాడిద స్వభావంగా తిరుగుతున్న ఆయన్ని మనసు మార్చి నిజంగా ఆయన ప్రార్థన తర్వాత ఇష్మాయేలంట వీలు కాడాయను. తల్లిని తండ్రిని వేటాడి ఆహారాన్ని తీసుకుని వచ్చి తల్లిని పోషించేవాడుగా, తండ్రిని పోషించేవాడుగా, తల్లిదండ్రులకు అండగా నిలబడే స్థితిని ఆ యొక్క ఇష్మాయేల్లో మార్పు తీసుకొచ్చింది. ఏంటంటే అబ్రహాము చేసిన ప్రార్థన ఆ బిడ్డ పనికిరాని వాడు అటు ఇటు గాలికి తిరుగుతున్న వాడిని ఆహారం సిద్ధపరిచి, పనిచేసి ఆహారం సిద్ధపరిచి కుటుంబానికి అండగా నిలబడే బిడ్డగా అబ్రహాము ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ప్రార్థన చేసింది, కానాను స్త్రీ. ఆ కానాను స్త్రీ తన కుమార్తెల గురించి ఏడుస్తూ ఉన్నది, బాధపడుతున్నది, దుఃఖపడుతున్నది, వేదన పడుతూ ఉన్నది, నెమ్మది లేకుండా ఉన్నది. ఏంటి అంటే తన కుమార్తెకు దయ్యం పట్టింది. దయ్యం బట్టి ఆ బలహీనత చేత ఆ యొక్క దయ్యం పట్టినప్పుడల్లా తన కుమార్తె రకరకాలైనటువంటి బలహీనతలకు లోనైపోయి ఆ యొక్క కుమార్తె విషయంలో తల్లికి వేదనతో, బాధతో, దుఃఖంతో, బిడ్డ బాధ చూడలేక ఆ దెయ్యమే వచ్చినప్పుడల్లా ఆ ఏ విధమైనటువంటి బలహీనతలు ఆ చచ్చిపోయిన ఆత్మలో అవన్నీ తనలోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె యేసయ్యని గురించి ఎక్కడికి వచ్చిందంటే ప్రభు దగ్గరికి వచ్చింది. అంత దూర ప్రాంతం నుండి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి కానాను స్త్రీ అంటయ్యా, నన్ను కనికరించయ్యా,
నా బిడ్డ చాలా బాధలో ఉంది, మనుషులు పద్ధతిగా ఉంది, మీరు గురించి ఉన్నాం సహాయం చేయమని. ఆమె అంత దూరం నుండి వేరే దేశం నుండి వేరే ప్రాంతం నుండి వస్తే శిష్యులు ఆమెను పట్టినట్టుగా నెట్టేశారు. అయినా అయ్యా 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 నా బిడ్డ విషయంలో మీరు పరికరించిన బిడ్డను మా బాధ నుండి విడిపించాలా అన్నప్పుడు ప్రభు అన్నాడట, నేను నశించిపోయిన ఇజ్రాయేల్లో గొర్రెలకి వచ్చాను, పిల్లలు రొట్టెను కుక్క పిల్లలకి ఎలా చేస్తాను, ఇది నా పిల్లలకు కావాలన్నట్టుగా దేవుడు అక్కడ ఆమెను పరీక్షించడానికి ఒక మాట వెంటనే ఇవ్వకుండా కొంచెం ఆలస్యం చేసి బాధించాడు. అయినా ఆమె నిజంగా బిడ్డ కోసం ఉంటుంది, అయ్యా నేను రొట్టెలు పిల్లలకి నీ బిడ్డలకి కొనుక్కొచ్చాము ఇవ్వటానికి వచ్చాను, కానీ యజమానులు బల్ల మీద నుండి పడే ముక్కలుంటే నెట్టులుంటే అవి కుక్క పిల్లలు తింటే కదా, ఆ ఇరిగిన రొట్టె ముక్కలే నాకు ఇవ్వయ్యా అంటే నేను కుక్కనే అంటే దేవుడు ఏమన్నాడు, నేను కుక్కను, నాకు ఆ రొట్టె బల్ల మీద పడే ముక్కలు చాలు అని అక్కడ తను తగ్గించుకుని తన బిడ్డ నిమిత్తం ఆటంకం వచ్చిందని సమస్య వచ్చిందని ఆగల. ఏదేమన్నా నా బిడ్డకు దేవుడు ముట్టుకోవాలి, దేవుడి కార్యం నేను చూడాలి అని అనుకుని కొన్ని కష్టాలు వచ్చిన ప్రాంతంలో ఆకుండా బిడ్డ నిమిత్తం మొరపెడితే నిజం యేసు ప్రభు చూసి ఇశ్రాయేలు ఎంత విశ్వాసం, నేను అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పకున్నది, నష్టం వచ్చిందని నింద వచ్చిందని బాధ వచ్చిందని ఆగకుండా దాంట్లో నేను వెతుకుంటూ వచ్చేది నేను గమనించాను. నీవు కోరుకున్నట్లుగా నీ బిడ్డ విషయంలో నీకు అవును గాక, నువ్వేది అనుకుంటున్నావు నీ బిడ్డల విషయంలో అలాగే అయింది, అలాగే అవుతారు, అలాగే విడుదల వచ్చింది. నీ బిడ్డ అద్భుతం చూస్తుంది. తన ఇంటి దగ్గర ఉన్న బిడ్డ దగ్గర చూస్తే తన కుమార్తె కొన్న దయ్యము వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కుమార్తెలో ఉన్న అనారోగ్యము బలహీనత సైతాన బంధకాలు తెగి ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యం పొందుకుని ఆమె ఏదైతే బిడ్డ విషయంలో కుమార్తె విషయంలో కోరుకున్నదో ఆ కోరుకున్నవన్నీ కూడా నెరవేర్చాలని దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇలా అడిగింది బిడ్డలు ఇచ్చాడు. బిడ్డ మార్పు కొరకు అబ్రహాం అడిగాడు, మార్పు బిడ్డ బాధపడుతుంది దెయ్యంతో పట్టుకుని అనుసరించి అడిగింది. దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఆ బిడ్డల విషయంలో అద్భుతంగా ఒకట బైబిల్లో అడిగితే వరుస పెట్టుకుంటా వ్యక్తి వాళ్ళని ఒకసారి ఒక ప్రవక్త భార్య వచ్చి అప్పుల్లో ఉన్నానయ్యా, నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, అప్పులు వచ్చి నన్ను పీడిస్తున్నారు, నా దగ్గర లేబట్టే మీ ఇంట్లో వస్తువులకి తీసుకెళ్ళిపోయాడు. తొదకు వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే లేవంటమ్మా మీ భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. అట్లా సరే లేవు కాదు, నీకిద్దరు ఎదకొచ్చిన పిల్లలు ఉంటారుగా, వాళ్ళని మా ఇంటికి పంపించి మేము వాళ్ళ పనులుగా దాసులుగా తెలుసుకుంటాం, అప్పు తీరిపోయిందా మా ఇంట్లో పనిచేసి అప్పు తీరిన తర్వాత ఇదంటారని ఈ అప్పులో బాధ పెట్టలేక పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తే మందిరంలో ప్రవక్త ఉంటే చెప్పిందయ్యా నా భర్త తెలుసు, ఆయన అప్పుల్లో చచ్చిపోయాడు, అప్పులో చచ్చిపోయి రకరకాలుగా మాకున్నదాన్ని ఇచ్చేసాం, తొదకు ఇంట్లో వస్తువులు కూడా తీసుకెళ్ళిపోయాడు, తొదకు ఇంకా అప్పులు వచ్చి మా పిల్లల దాసులుగా తీసుకెళ్తా ఉంటానయ్యా, ప్రార్థన చేయి దయచేద్దా నేను ఏం చేయమంటానంటే ఆ తప్పులను చూసాను భయపడతాను నీ అప్పులు దేవుడు తీరుస్తాడు, నీ తండ్రి సంగతులు ప్రార్థన చేయమని చెప్పి ఇలా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమెకు ప్రార్థన ఏంటంటే లేచిన తర్వాత మాట్లాడమ్మా నీ ఇంట్లో ఏముంది అసలు ప్రస్తుతం, ఎంత డబ్బులు ఉందో లేకపోతే ఏముందంటే నా ఇంట్లోకి ఏమి లేవు, ఒక నూనె కొండ మాత్రం నూనె కొండ అవుతుంది, ఆ నూనె కొండతో పాటు కొన్ని ఖాళీ పాత్రలు ఏదో వండుకుని తింటానుకుంటే దాంట్లో నూనెలో నూనె మాత్రం ఏదో పని చేయమ్మా, నువ్వు ఇనుము పొరుగు ఇంటి పక్కల అటు ఇటు వరకు అన్ని నీ చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి ఖాళీ కుండలు ఖాళీ పాత్రలు ఉన్నాయే అవి అమ్మా ఒక గంట 2 గంటలు నాకు ఇవ్వండి, ఎరువులు తెచ్చుకోమంటే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అన్న. సరే వాళ్ళ పిల్లలిద్దరిని పంపించి చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వరుసనే
కుండల ఇదిలాగా అయిపోయింది. అయి కుమ్మరళ్ళలాగా అన్ని కొండలు, అన్ని పాత్రలు, ఖాళీ పాత్ర తీసుకొచ్చిన తర్వాత ఇల్లు నిండిపోయిన పాత్రలతో అప్పుడు దైవ సేవకుడు చెప్పారు, అయ్యా తీసుకొచ్చి ఎంతో పని అమ్మా, మీరు కలిపేసి నీ దగ్గర ఉన్న నూనె ఉండే బాటిల్లో ఆ నూనె ఈ కొండలన్నిట్లో కొద్ది కొద్దిగా 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 మొత్తం కలిపేసేసి వాడు ప్రార్థన చేసుకుని ఆ కొండల్లో నూనె పోసి ప్రార్థన చేసుకుని దైవజనుడు ప్రార్థన చేసుకుని ప్రార్థన నిజంగా ఆయన చేసిన కొద్దిసేపటికి కుండల్లో నిండుగా నూనె వచ్చేసిందమ్మా. ఒక కొండలో వాటర్ ఎలా ఉంటుంది, మనం బయట కొట్టుకున్నాం చూసారు. ఆ కొండల నిండా ఏమొచ్చింది చెప్పండి, నూనె వచ్చేసింది. ఇప్పుడు దాదాపుగా ఆ కొండలన్నీ ఫుల్ అయిపోతాయని అన్నాడమ్మా. అయ్యా నూనె అయిపోయింది, ఈ నూనె అమ్మి అప్పు తీర్చు, నూనె అమ్మి తీర్చమ్మా, మిగిలిన వాటితో నువ్వు పోషించబడన్నా. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా ప్రార్థన అప్పులు తీర్చేసింది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అప్పులు తీర్చేలాగా అడుగు. అప్పుల్లో నుండి కూడా ఎలాగ నువ్వు బయటపడాలో దేవుడు కొన్ని ఆలోచన సూత్రాలు ఈజీగా బయటపడినట్లుగా కూడా దైవ సేవకుడితో చెప్పు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తండ్రి కార్యము అప్పుల్లో నుండి కూడా బయటకు వేయగలడు. హల్లెలూయా. నూనె ద్వారా అప్పు తీర్చుకోమన్నాడు. గబగబ షాపులకి వెళ్ళి అమ్ముకోండి. ఇప్పుడు లీటర్ నూనె ఎంత? 200. నిన్న రాత్రి నేను వెళ్ళే మహేశ్వరుడి ఇంటికి వెళ్తే తమ్ముడు చెబుతున్నాడు, అన్నయ్య దేవుని కృపను బట్టి నేను ఒక నూనె గానుగును కొన్నాను అన్నాడు. మిషన్. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ప్రార్థన చేసే నా నూనె గానుగు కొన్నాను ప్రార్థన చేస్తే, ఇప్పుడు వాడేటువంటి నూనెను కలుషితం అంతా కూడా ఏమైందంటే కల్తీగా ఉన్నది, వీటి ద్వారా క్యాన్సర్ వస్తుందని నేను నూనె గానుగును కొన్నాను. ఒకటి చిన్నది ఇంకొకటి, దాంట్లో పల్లీలు శనగకాయ పప్పు తీసుకొచ్చేస్తే రెప్పలు మిషన్ లాగా తిరిగేసి ఆ పప్పు ఇదంతా పప్పు వెళ్ళిపోయి నూనె ఈ బాటిల్లోకి నూనె గానుగు వచ్చేసింది బ్రదర్ ఇంట్లో. దేవుని స్తోత్రం. ఇప్పుడు కలుషితమైంది, లేకపోతే అవన్నీ వాడిని ఇది కాదంట నూనె. ఇప్పుడు మంచి స్వచ్ఛమైన నూనె, గుడ్డి జబ్బులు రాకుండా, బలహీనతలు లేకుండా ఆ నూనె వచ్చేసింది. అక్కడ క్వార్టర్స్ లోకి అయితే 2-3 వచ్చారంట. వాళ్ళు కూడా తీసుకున్నారు, నూనె బాటిల్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో కానీ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చి మాకు కూడా కావాల్సి వచ్చే నూనెని తీసుకున్నారు. దేవుని స్తోత్రం. మీకు కూడా ఏమైనా కావాలి మంచి స్వచ్ఛమైన బ్రదర్ కాంటాక్ట్ దొరక అమ్మా ఉంది. ఆ నూనె లీటర్ కొన్ని బాటిల్స్ తీసుకొచ్చారు. ఆ పల్లీలతో తప్పకుండా సన్ఫ్లవర్ ఒకటి ఆ నూనె తీసుకొస్తున్నారు. ఆ పల్లీలు తీసుకొచ్చి మన కళ్ళ ముందే మీకు ఎదుగా అయిపోయింది. అదంతా వెళ్ళిపోయింది. నూనె దిగుతుంది. రాత్రి చూశాను. దేవుని స్తోత్రం. అది మంచి స్వచ్ఛమైనటువంటి మన పల్లి. ఇప్పుడు ఈ నూనెలో అంటే ఇప్పుడు మనం వాడే నూనెలో నిలబడటానికి ఒక దాన్ని ఏమంటారు, కెమికల్స్ కలుపుతున్నారు. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక ఫ్లేవర్ వాడుతున్నారు. తర్వాత అది కొంచెం కలర్ రావడానికి 2-3 రకాలు వాడి నిలబడేది ఆ నూనె వాడుతుంటే వాటి ద్వారా అంట ఆ కెమికల్స్ ద్వారా మనకి క్యాన్సర్స్, ఇంకా హార్ట్ అటాక్స్, వ్యర్థమైనటువంటి ఫ్యాట్, ఒంటికి రైతు ప్రాబ్లమ్స్ డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటివి తీసుకోవటం మంచిదంటే ఆ బ్రదర్ నేను చూసాను. దేవుని నామ స్తోత్రం. కుదిరితే మీరు కూడా ఆలోచన చేయండి. కుదిరితే మీరు కూడా అలాంటి చూసి తీసుకురండి. అవకాశం ఉంటే మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే. హల్లెలూయా. ఇలా నూనె ద్వారా ప్రార్థన చేసి అప్పు తీర్చండి. ఇక్కడ అన్నాడు, ముగించేస్తున్నాను, దేవుని సన్నిధిలో నీవు అడిగితే దేవుడు ఏదైనా చేయగలడు. అడగతనే మనం కొన్నిసార్లు మన అలాగ కొరతలతో ఉన్నాం, మనం అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుని అడిగితే దేవుడు బిడ్డలో మార్పు తీసుకురాగలడు, బిడ్డల బలహీనతలను విడిపించగలడు, బిడ్డల్లో ఇవ్వగలడు. అప్పు బాధ నుండి, దైవశక్తి నుండి, రోగముల నుండి పీడితులు ఉన్న వారిని దేవుడు తప్పక విడిపించగలడు.
అంటే కొరతలు పోడ్చగలడు. అంటే ఎందుకని మీరు అడగకనే మీరేమి దేవుని దగ్గర నుండి అంటే మన ప్రే టైంని పెంచుకోవాలి. ఇప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు అర్ధగంట మరి గంట ప్రార్థన చేయి, రోజు గంట చేసుకో. దేవుడు అడుగు ఎన్ని తిప్పు మార్పులు తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. నాకు చదివారు కదా కీర్తనలో, నరపాత్రుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడంటే, నువ్వు మనుషుల కంటే వాడు కొంచెమే తక్కువ అంటే నీకు మహిమా ప్రభావాలతో కిరీటం చేసి అన్నిటి మీద అధికారం ఇచ్చి నీ అధికారాన్ని ఉపయోగించుకోవట్లా. అధికారం దేవుడు ఇచ్చాడు, అధికారాన్ని మనం ఏం చేసుకోవాలా? వాడుకోవాలా. హల్లెలూయా. అధికారం ఇచ్చాడు. నా నామములో మీరు ఏది అడిగితే అది ఇస్తానని అధికారం ఇచ్చాడు. నా నామం పెట్టినాను అడుగు. అన్ని విషయాలు నీ ప్రార్థన ప్రభావాన్ని పెంచుకో. దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా మనం అడిగినవన్నీ ఇచ్చి మార్పు తీసుకొస్తాడు. దేవుడు అలాంటి దేవుడి సన్నిధిలో చెప్పినట్లుగా మనలో ఉండకూడదు పక్కన సపరేట్ చేసుకుని దేవుడిని అడిగి దేవుని వద్ద నుండి మనం పొందుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ప్రార్థనాపరులుగా మార్చి నడిపించును గాక. ప్రార్థన చేస్తాం. కూడా దేగల మా ప్రభావాన్ని పొందనాలు. ఈ రోజునైనా నీ సన్నిధిలో నేను ఈ వాక్యములను ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో అనేక సంగతుల గురించి మాట్లాడారు. ఈ సన్నిధిలో మేము అయా అడగనందు చేతే మా కుటుంబాల్లో యుద్ధాలు, పోరాటాలు, లేమిడి, దరిద్రమ సమస్యలు ఉన్నవి. మీరు అడిగినను మీ భోగక్షల మీద అడుగుతున్నా, నీ చిత్తానుసారంగా అడగలేకపోతున్నారు. మీరు అడుగుతున్నారు కానీ పోట్లాడుదురు, యుద్ధం చేదురు, మచ్చలు పడుదురు. వీటన్నిటి తొలగించుకుని నన్ను అడగండి, నరహత్య చేయొద్దు అన్నారు. ఈ విషయాలు మేము విన్నాం. మేము ఎలా అడగాలో, ఏ స్థితిలో ఉండి అడగాలో అలాగే ప్రభు ఇవన్నీ నేర్చుకోవడానికి సహాయం, నీవు చెప్పింది చేసి మేము అడిగి నీ వద్ద నుండి పొందుకున్నట్లుగా సహాయం. 4 వ్యక్తులు మా ముందుంచారు. అబ్రహాము అడిగాడయ్యా, నా బిడ్డ నా మాట లేదు, నాకు లోబట్టలేదు, నా బిడ్డ విషయంలో కార్యం జరిగించే నీ సన్నిధిలో బ్రతకాలయ్యేవాడు. అడిగితే నిజంగా ఇష్మాయిల్లో మార్పు తీసుకొని తల్లిదండ్రులకు పనిచేసి పోషించేవాడుగా మార్చి ప్రయోజకుడు చేసి 12 మంది రాజులకి రాజుగా హెచ్చించారు. కానాను స్త్రీ తన కుమార్తె విషయంలో ఎంతో వేదన పడి గొప్పపడి, అయ్యా నా కుమార్తె బాధపడుతుందయ్యా, నా కుమార్తె చాలా ఇబ్బంది పడుతుందయ్యా, కనికరించువా ప్రభు అని కుమార్తెల నిమిత్తం ఏడ్చింది. కానాను స్త్రీ దాటి వెళ్ళలేదు కదా. నీ బిడ్డల గురించి, వారి మార్పు గురించి, వారి రక్షణ గురించి, వారి వివాహాల గురించి, వారి యొక్క ఉద్యోగాల గురించి, వారి యొక్క ట్రైనింగ్ విషయంలో, వాళ్ళ యొక్క కోచింగ్ల గురించి, వారి విద్యాభ్యాసాల గురించి, వారి ఉద్యోగ ప్రయత్నాల గురించి, ప్రమోషన్ల గురించి, బిడ్డల యొక్క స్థితిగతులు దేవుడు మార్చినట్లు, వారు దేవుని సన్నిధిలో బ్రతుకున్నట్లు, దేవుని మందిరంలో ఉండినట్లు, దేవుని రక్షణ పొందినట్లు, దేవుని పరిచయం చేయనట్లు బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించవలసిన వ్యక్తిగా ఉన్నావు. పిల్లల విషయంలో ప్రతిదీ చాలా కేర్ గా నువ్వు ప్రార్థించే. అది బిడ్డల రక్షణ కొరకు నువ్వు చేయి. బిడ్డల ఉద్యోగాల కొరకు నువ్వు ప్రార్థించే. వారు ట్రైనింగ్ లో ఉన్నారేమో, వాళ్ళు పోషకుల కొరకు నువ్వు ప్రార్థించే. వాళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో, ఉద్యోగంలో ప్రమోషన్లు, వారి వివాహాలు, వారి సంతానము, వారు ఉద్యోగంలో ఉన్నత స్థితి, బిడ్డల ఆధ్యాత్మిక ఎదుగుదల, దేవుని రక్షణ పొందుకోవాలా, దేవుని మందిరములో దేవుడు ఉండాలి, వాళ్ళ లోకంలో కాదు. ఇవన్నీ నీ తల్లిగా తండ్రిగా కానాను స్త్రీ వలె అబ్రహాము వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కునిగిపోతున్నావా? అధైర్యపడుతున్నావా? భయపడుతున్నావా? తండ్రిని అడిగాడు, మాట అనకపోతే ప్రార్థనే వాళ్ళే దారిలోనికి తీసుకొస్తాడు దేవుడు. దారిలోనికి తీసుకొస్తాడు దేవుడు. బిడ్డలు వారి యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా హెచ్చిస్తాడు. వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించు. పిల్లల యొక్క ఉద్యోగం, పిల్లల యొక్క ఆ యొక్క ఉన్నత స్థితి, వారు స్థిరపడాలి, వారి కోచింగ్లు కంప్లీట్ అవ్వాలి, ఉద్యోగాలు ఎదుగుదల ఉండాలి, వారి ఇంటర్వ్యూలో దేవుడు మంచి విజయాలు ఇవ్వాలి,
ఇంటర్వ్యూ అన్నింటిలో మంచి వారు కోరుకున్న టార్గెట్ ని గెలుచుకోవాలి. అంత మాత్రమే కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక వారు వివాహాలతో స్థిరపరచబడాలి. తగిన వధూవరులను దేవుడు మన బిడ్డలకు సమకూర్చాలి. మన పిల్లలు దేవుని సన్నిధిలో బ్రతకాల. మన బిడ్డలకి ఏది తక్కువ కాకుండా సాతాను కను దృష్టి దేవుడు దూరపరిచి మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ పనికిరాని వారిగా నిష్ప్రయోజనం వండుకోండి. వారిని దేవుడు కాపాడి హెచ్చించినట్టు వారి నిమిత్తం ఒక కానాను స్త్రీ లాగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన, ఒక అబ్రహాం లాగా దేవుని సన్నిధిలో పడు. నీ పరిస్థితులు బట్టి ఉన్నాయి. అప్పులు ఉంటే ప్రవక్త దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి ఆమె చెప్పినప్పుడు అప్పుల్లో నుండి బాధపడే విధంగా చేశాను. అన్న అడిగింది, గొప్ప కార్యం చేశాను. ఇలా అడగకనే మనం పొందుకోలేకపోతాం. పిల్లల కొరకు, నీ కొరకు పరిచయం అడగక దేవుడు మేలు చేశాడు, దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. కనుక ప్రభు సన్నిధిలో అడుగుతాం, దేవుని యొక్క నుండి వాళ్ళు పొందుకున్నట్టు ఆ మత్సరం ఉంటే తీసేసి ఇతరులను పది పెట్టి మాసుంటే ఆ మత్సరము పోట్లాడటం, దేవునికి ఇష్టం లేని అని నా చిత్తానుసారంగా ఇవన్నీ కూడా మనం అలవర్చుకుంటే దేవుడు సంతోషంతో అడుగుతాడు, అందిస్తాడు. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ కంటే నీకు ఇచ్చి నాకు ఇచ్చి మనం ముందుకు నడిపించిన దాకా ప్రేమాశీరు కూడా దైవల ప్రభావం పొందున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం వాక్యాన్ని మా అందరి హృదయంలో చేసి అమ్మమ్మలో మా కుటుంబాలు హెచ్చించండి, స్థిరపరచండి, బలపరచండి. ఎక్కడ పడిపోయారో అక్కడే నిలబెట్టే దేవుడు అన్నాడు. అయ్యా మా పక్షం ముందు యుద్ధము చేసి జయించే తండ్రి అన్నాడు. ఏదైనా చేయగలవు, తనంతా మార్చగలవు. కనుక మా బిడ్డల స్థితిగతులు మా స్థితిగతులు మార్చి నేను మా ఇంటి వారు నిన్ను సేవించి వెంబడించి ఈ రాత్రికి సిద్ధపడినట్లుగా మమ్మల్ని ఆయత్నించి ఈ పని చేయబట్లుగా మమ్మల్ని చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.